కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మోషే వంటి ప్రవక్త అనేటువంటి మాట మనకి ద్వితీయోపదేశ ఖండము 34వ అధ్యాయము 12వ వచనంలో కనిపిస్తుంది. యెహోవాను ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త, మరొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. మరొక ప్రవక్త అంటే మోషేనే మళ్ళీ తిరిగి జన్మించినట్టు కాదండి, మోషే వలె సేవ చేసినటువంటి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి, భూలోకములో ఇంతటి సాత్వికుడు లేడు అని సరాసరి దేవుని చేతనే సాక్ష్యము పొందినటువంటి మోషే గారు నా వంటి నమ్మకమైన మరొక ప్రవక్తను దేవుడు మీ మధ్య మీలో నుండి పుట్టిస్తాడు అని చెప్పాడు. దీన్ని మెసియానిక్ ప్రాఫెసీ అని అంటారు. అనగా యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనము ముందుగా చెప్పబడినటువంటి ద్వితీయోపదేశ ఖండంలోనే 18వ అధ్యాయము 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మాట నీవు వినవలెను. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తే. బైబిల్ అంతటిలో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. మొదటి 5 పుస్తకాలను పెంటాట్యూక్ అని అంటారు. యూదులు ఈ 5 పుస్తకాలనే చదువుతారు. వీటిని వాళ్ళు తోరా అని పిలుచుకుంటారు. ఈ 5 పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలన్నిటినీ కూడా సేకరించి ప్రత్యేకపరిచి వాటిని గురించినటువంటి విషయాలన్నీ వివరించే ఉద్దేశమై వాక్య వ్యాఖ్యాన శీర్షికలుగా 677 వాక్య వ్యాఖ్యాన శీర్షికలు చేయవలసి వచ్చిందండి. ఈ 5 పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను 677 సర్మన్స్గా విభజించి విభాగించి వివరించి చెప్పడానికి మాకు పట్టిన సమయము 27 నెలలు. 2.5 సంవత్సరాలుగా అవిశ్రాంతముగా నిర్విరామముగా పనిచేస్తూ దేవుని వాక్యమును ఒక క్రమమైనటువంటి పద్ధతిలో క్రమబద్ధీకరించి వివరించాలనేటువంటి ఉద్దేశము కలిగి దేవుని పరిచర్యను సజావుగా సాగిస్తున్నటువంటి దేవునికే మహిమ కలుగునుగాక. ఇటువంటి పనిని దేవుడు మరెంతో మందికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలామంది అక్కడక్కడ కొన్ని విషయాలను తీసుకుని మాట్లాడుతూ ఉంటారు, టాపికల్గా మాట్లాడుతూ ఉంటారు, కాంటెక్స్చువల్గా మాట్లాడుతూ ఉంటారు, ఒక క్యారెక్టర్ని తీసుకుని మాట్లాడతారు, ఒక సందర్భాన్ని తీసుకుని మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఆయన ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను, అనగా పాప పరిహారార్థ బలి అనగానేమి, సమాధాన పరిహారార్థ బలి అనగానేమి, ఈ బలి హోమములు ఎందుకు చేయాలి అని కాంటెక్స్చువల్గా ఆ సందర్భాన్ని తీసుకుని ఆ అంశాన్ని తీసుకుని ఆయన వివరిస్తూ వస్తున్నారు. అయితే అన్యులకు మనం సువార్త ప్రకటించాలి అని అనుకున్నప్పుడు ఆ కాంటెక్స్చువల్గా ఆ టాపికల్గా చెప్పినప్పుడు వారికి అర్థం కాదు. కానీ ఆదాము సృష్టింపబడిన నాటి నుండి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తుల ఏర్పాటు, వారు ఆశీర్వదించబడిన విధము, వారు చేసినటువంటి బోధ, ప్రకటన గ్రంథముల్లో రాబోతున్నటువంటి శ్రమల విషయమైన వివరణ, ఇవన్నీ కూడా కూలంకుషంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అది సువార్త సేవ. కానీ దానికి చాలా ఓపిక ఉండాలి. ఈ ఓపికను, ఈ సహనమును మాకు దేవుడు అందిస్తున్న విషయాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మా పరిచర్య నిమిత్తమై కొద్ది క్షణాలు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మీ కుటుంబాల కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాం. బైబిల్ అంతటిలో మీరు క్షుణ్ణంగా గమనించగలిగితే అబ్రహాము దేవునిని కలుసుకున్న విధము వేరు, లేదా దేవుడు తనను తాను అబ్రహాముకు పరిచయము చేసుకున్నటువంటి విధానము, ఆ విధము వేరు. యాకోబు దేవునిని తెలుసుకున్న విధానము వేరు. మోషే దేవునిని తెలుసుకున్న విధానము వేరు. వీరందరూ కూడా దేవునిని కలుసుకున్నారు. దేవుడే తన ప్రత్యక్షతను వారికి చూపించాడు. కానీ
అన్ని రకాలు ఒకటే రకము కాదు. దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటాడు, ప్రత్యక్షపరచుకుంటాడు. తన అద్భుత కార్యాలను ఒక మహిమకరమైనదిగా, తనకు మహిమ కలిగే విధంగా చేసుకుంటాడు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలా జరగాలనేటువంటి రూల్ ఏమీ లేదు. ఎవరికి ఇవ్వబడిన తలాంతు చొప్పున వారు పనిచేయాలి, ఎవరికి ఇవ్వబడిన ఆశీర్వాదము చొప్పున వారు పనిచేయాలి. మోషే నా వంటి ప్రవక్తను మీ మధ్యన పుట్టిస్తాడు అన్నప్పుడు, నా వంటి అన్నప్పుడు అతను చేసినటువంటి సేవ నిమిత్తమైనటువంటి విధానము. అబ్రహాము దేవునిని చూడాలని అనుకోల, ఇస్సాకు అనుకోల, యాకోబు కూడా అనుకోల. కానీ దేవుడే వారితో మాట్లాడాడు, వారికి ప్రత్యక్షమయ్యాడు, వారికి దర్శనమిచ్చాడు. కానీ మోషే మాత్రమే దేవునిని చూడాలనుకున్నాడు. కన్నులారా దేవుని యొక్క మహిమను చూడాలి అను పట్టినది ఒక్క మోషే మాత్రమే. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనంలో ఈ వాస్తవం మీకు కనిపిస్తుంది. నీ మహిమను నాకు చూపుము దేవా అని అన్నాడు. కానీ మానవ నేత్రాలతో పరిశుద్ధుడైన దేవునిని చూడడం కుదరదు. మరి దేవుణ్ణి మోషే ఎలా చూశాడు అంటే, ఆత్మ నేత్రాలతో దేవుని యొక్క మహిమను చూశాడు మోషే. మండివాడు మోషే. నిన్ను చూడక బ్రతికేదానికంటే నిన్ను చూసి చనిపోవడం బెటర్ కదా అనుకున్నాడు. అయితే కొంతమందికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, మోషే క్రీస్తు వంటి ప్రవక్త అని అనడానికి లేఖన ఆధారం ఉందా అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు. మరి ఆ విషయమై మీకు లేఖనాధారాలు చూపించి మాట్లాడతాను. యోహాను సువార్తలకు ఒకసారి వెళ్దాం. 1వ అధ్యాయం అండి, 19 నుండి 23 వరకు. కొంచెం లెందీగా ఉంటుంది, ఓపికగా వినండి, ఆధారం కావాలి కదా. నీవు ఎవడివి అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు, బాప్తిస్మమిచ్చి యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతడు ఎరుగను అని అనక ఒప్పుకొన్నాడు. ఏమని? నేను ఆ రాబోయే ప్రవక్తను అని యెషయా గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నదో అది నేను కాదు అని ఒప్పుకున్నాడు. క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు. మరి నువ్వెవరు అని అడిగినప్పుడు, నువ్వు ఏలియావా అని అడిగారు, నేను కాదు అన్నాడు. నీవు ఆ ఫలానా ప్రవక్తవా అని అడిగారు, నేను కాదు అని ఉత్తరం ఇచ్చాడు. మరి నువ్వెవరు, మమ్మను పంపిన వారికి మేము ఏమి సమాధానం చెప్పాలి బాబు అని అడిగినప్పుడు, నీ గురించి నువ్వేమి చెప్పుకున్నావు, నువ్వు ఎలా పరిచయం చేసుకుంటావు అని అడిగినప్పుడు, ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయండి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేసుకున్నాడు. చిన్న బైబిల్గా పిలువబడేటువంటి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 3వ వచనంలో ఈ చివరి వచనం మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మోషే చెప్పిన విధంగా నా వంటి ప్రవక్తను మీ మధ్యన దేవుడు పుట్టిస్తాడు అని అన్నప్పుడు, ఆ వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు అని తాను ఒప్పుకున్నాడు. మరొక సందర్భంలో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 25 నుండి 27 వరకు, వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ఫలానా ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావని బాప్తిస్మం ఇచ్చి యోహానును అడిగారు. అడిగితే యోహాను అంటున్నాడు కదా, నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, అంటే ఆల్రెడీ జన్మించాడు, మీ మధ్యనే నివసిస్తున్నాడు, మీరు ఆయనను తెలుసుకోలేదు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనాను నేను యోగుడను కాను అని యోహాను వారితో చెప్పడం జరిగింది. మరి ఆ రాబోవు ప్రవక్త ఇశ్రాయేలీల మధ్యలో, ఇశ్రాయేలీల జనాంగం అంతటిని మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళి యొక్క ఆత్మలన్నింటినీ కూడా రక్షించడానికి దైవిక అనుగ్రహముతో జన్మించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెవల్యూషన్, ఆయనని రివీల్ చేసినటువంటి వాక్యం ఎక్కడుందంటే యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలోనే 29లో ఉన్నది. మరునాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు తన యుద్ధకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. అనగా ఆ రాబోవు మోషే వంటి ప్రవక్త ఈయనే అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వారికి రివీల్ చేయడం జరిగింది. పేతురు గారి మాటలలో ఈ రాబోవు ప్రవక్త మరొక ప్రవక్త మోషే వంటి ప్రవక్తను గుర్చినటువంటి సందర్భం ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో
మోషే ఇట్లనెను అని వారికి గుర్తు చేస్తున్నాడు. చూడండి, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినా కూడా అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. అనగా క్రీస్తు మాటే శాసనము. ఆయన ఆజ్ఞలను ఇస్తాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటించి తీరాలి అని చెప్పడం జరిగింది. మరి మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫను మాటలలో ఇదే సందర్భం గురించి ఒకసారి మీకు చెప్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 37లో నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే అని ఆ మోషే గారి గురించి, ఆయన చెప్పిన సందర్భం గురించి, ఆ మోషే చెప్పిన నా వంటి మరొక ప్రవక్త యేసు ప్రభు అనే విషయం గురించి స్టెఫను చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వచనంలో జనులందరూ యేసును ప్రవక్త అని ఎంచిరి. ఆ నా వంటి ప్రవక్త ఎవరో కాదండి, యేసుక్రీస్తే అని మోషే గారు పేరు చెప్పకుండా ప్రవచించారు. ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా, అంటే ఎక్కువ మంది ప్రజలు యేసుక్రీస్తును ఒక ప్రవక్త అని ఎంచడం జరిగింది. ధర్మశాస్త్రములో ఎన్నో ఆజ్ఞలను మోషే గారు తీసుకుని వచ్చినాడు. దేవుడు చెప్తేనే ఇచ్చాడు. కానీ మోషే గారి ద్వారానే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మనకి యెహోషువ గ్రంథము మొదటి 3-4 అధ్యాయాలలో మీరు గమనించగలిగితే మోషే మీకిచ్చుచున్న ఈ కనాను దేశంలోనికి అని 4-5 సార్లు సందర్భం ఉంటుంది. ఒక్కసారి మాత్రమే నేను మీకిచ్చుచున్నటువంటి ఈ దేశంలోనికి మీరు ప్రవేశిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని యెహోవా దేవుడు అనడం జరుగుతుంది. కానీ మిగతా 4 సందర్భాలలో మోషే మీకిచ్చుచున్న ఈ దేశం అని దేవుడు మోషే గారిని గొప్ప చేస్తాడు. ఆ గౌరవము, ఆ ప్రైవసీ దేవుడు ఎప్పుడు కూడా ఇస్తాడు. మరి క్రైస్తవులమైన మనము తోటి క్రైస్తవ సహోదర సహోదరిమణులను గౌరవిస్తున్నామా? అన్యులను గౌరవిస్తున్నామా? మన ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తున్నామా? ఆ రోజు మోషే గారు ఇశ్రాయేలీల జనాంగం అంతటికి కూడా ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. నా వంటి మరొక ప్రవక్త అని క్రీస్తుని గురించి ప్రవచించిన తర్వాత, క్రీస్తు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అదే ఆజ్ఞలను ఇచ్చే విషయమై ఆయన కొనసాగింపుగా ఇక్కడ కనిపిస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగానే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఏమంటే ప్రేమించడం అనేటువంటిది క్షమించడానికి పునాది. ఈ క్షమాపణ, క్షమించడం అనేటువంటి స్వభావము మీలో లేనప్పుడు మీలో కోపతాపాలే ఉంటాయి, పగలు ప్రతీకారాలే ఉంటాయి, కానీ ప్రేమించలేరు. ప్రపంచంలో, మానవ ప్రపంచంలో అత్యంత కష్టతరమైనది, క్లిష్టమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఇతరులను ప్రేమించటమే. నిన్ను నువ్వు ప్రేమించుకున్న విధంగా నిస్వార్థముగా ఇతరులను ప్రేమించగలగడము చాలా కష్టమైనటువంటి పని అండి. ఆ పని విషయంలో, ఇతరులను నిస్వార్థముగా ప్రేమించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సక్సెస్ఫుల్ అయినారు. ఆయన మాత్రమే సక్సీడ్ అయినారు. ఆయన మనకు మాదిరిగా ఉండాలని అలా చేశారు. మరి క్రైస్తవులమని పిలువబడుతున్న మనమందరము కూడా క్షమించగలుగుతున్నామా? పోనీలే అని అనుకోగలుగుతున్నామా? మరి క్షమించలేనటువంటి మనము ఎలా ప్రేమిస్తాము? ప్రేమించడానికి పునాది క్షమించడమే కాబట్టి క్షమించడం అనేటువంటి స్వభావం మీలో లేకపోతే మీరు ఎలా ప్రేమిస్తారనేది ప్రశ్న. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనము మనకు గలతీ పత్రికలో కనిపిస్తుంది. చూడండి, 6వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు నియమమును గురించినటువంటి ఒక ముచ్చట. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు నియమం ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు యొక్క నియమము ఏమిటి అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే అందరినీ ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించగలగాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమ అందులో ఉండాలి. ద్వేషపూరితమైనది కాకూడదు. నిజంగా నీ మనసు లోతుల్లో నుంచి, నీ హృదయపు అంచుల్లో నుంచి వచ్చేటువంటి ప్రేమ అయి ఉండాలి. నటించే ప్రేమ కాదు,
ఏదో బలవంతంగా మొహం మీద పూసుకున్న నవ్వు కాదు, మాటల్లో ఉండే ఐ లవ్ యూ కాదు, చేతల్లో కనిపించేటువంటి ప్రేమ ఉండాలి. ఇదే క్రీస్తు యొక్క నియమము. మరి మోషే గారికి యేసుక్రీస్తు ప్రభువుకి ఏమైనా కొంత సిమిలారిటీస్ ఉన్నాయా అంటే, మోషే గారు జన్మించిన కాలంలో ఆయన అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో కూడా ఈయన కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ రోజు కూడా మోషే గారు పుట్టినటువంటి కాలంలో కూడా హెబ్రీ జాతిలో పుట్టిన మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన కాలంలో హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా మగపిల్లల్ని ముఖ్యంగా చంపమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఈ సిమిలారిటీ మోషే గారికి ఉన్నది, యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ఉన్నది. ఒకసారి చూపిస్తాను లేఖన ఆధారంగా కావాలంటే. నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనము. ఫరో అంటున్నాడు కదా, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి అని తన జనులందరికీ కూడా ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అది మోషే గారి యొక్క ప్రమాదకరమైన పరిస్థితి. మరి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఈ సందర్భము మత్తయి సువార్తలో 2:16 కనిపిస్తుంది. ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు రాజు గ్రహించి బహు కోపము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ కూడా వధించాడు. అంటే వీరిద్దరి పుట్టుకే ప్రమాదమైనట్టు ఉన్నది కదా. ఆ రోజున మోషే గారు చేసిన అద్భుతాలన్నీ కూడా ఐగుప్తీయుల పిల్లల ప్రాణాలు పోవలసిన పరిస్థితికి వచ్చింది. ఫరో అయితే గజగజ వణికిపోయాడు, సైనికులు అయితే అత్యంత దారుణంగా చంపబడ్డారు సముద్ర మార్గంలో, ఎడారిలో. కాబట్టి పుట్టుకే ప్రమాదమైన మనుషులు ఎవరైనా ఉన్నారో అంటే మొదటిగా మోషే గారు, అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభు. మోషే గారు ఏంటంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు వాడుకున్న ప్రవక్త. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే మానవ జాతి అంతటినీ కూడా పాపము అనేటువంటి బానిసత్వము నుండి విడుదల కల్పించటానికి దేవుని చేత పంపబడిన ప్రవక్త. ఇశ్రాయేలీల జనాంగమును మాత్రమే శారీరకంగా కాపాడడానికి దేవుడు వాడుకున్న ప్రవక్త మోషే అయితే, మానవ కోటి యొక్క ఆత్మలన్నిటిని కూడా రక్షించి నరకము నుండి తప్పించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి దేవుని చేత పంపబడిన ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువు. మోషే పుట్టుకుని గురించి ఎవరూ ప్రవచించలేదు, ముందుగా ఎవరూ చెప్పలేదు. దర్ వాజ్ నో ప్రాఫెసీ అబౌట్ మోసెస్. కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి అబ్రహాముకు తెలిసింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోషే గారు ప్రవచించాడు, యెషయా గారు ప్రవచించాడు, దావీదు గారు కూడా ప్రవచించాడు. మరి ఈ ప్రవచనాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చూడొచ్చు. అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలలో చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఈ 3 లేఖన భాగాలలో మీకు మ్యాక్సిమం స్పష్టత వస్తుంది. ఒకసారి రోమా సంఘానికి పౌలు గారు ఏం రాస్తారో మీకు ఒకసారి వినిపిస్తాను. 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎలా అనగా మోషే యొక్క ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దానిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించాడు. ఏమండి, ఈ సృష్టి నియమము ప్రకారము మనందరం కూడా మరణించాలి. కానీ క్రీస్తు నియమము ప్రకారము యేసుక్రీస్తులో ఎంతమంది అయితే విశ్వాసము ఉంచి బ్రతికారో, బ్రతుకుతున్నారో, బ్రతకబోతున్నారో వీరందరూ కూడా తిరిగి బ్రతకాలి. అదే నిత్య జీవములోకి వెళ్ళడము, పునరుద్ధానము ద్వారా, మహిమా శరీరాలు ధరించడం ద్వారా. ఈ సృష్టి యొక్క నియమం ఏంటంటే మనము శారీరకంగా మరణించాలి. క్రీస్తు యొక్క నియమం ఏంటి అంటే మనము తిరిగి జీవించాలి, జన్మించాలి, రెండవ పునరుద్ధానంలోనికి మనం ప్రవేశించాలి, పరలోకంలో మనం నివసించాలి. అది క్రీస్తు యొక్క నియమము. యోహాను సువార్త 6:14లో ఆ మనుషులు యేసు క్రీస్తు చేసిన సూచక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఆయన ఈయనే అని చెప్పుకున్నాడు. మరొక రకంగా చెప్పాలంటే మోషే గారు దేవునితో డైరెక్ట్గా
సంభాషించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా డైరెక్ట్గా దేవునితో సంభాషించిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, నిర్గమకాండము 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉన్నాడు. ఇట్ మీన్స్ ఇట్స్ ఎ డైరెక్ట్ కాన్వర్జేషన్ విత్ గాడ్. మత్తయి సువార్త 11:27 యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భం మీకు చూపిస్తాను. 11:27 మత్తయి సువార్తలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవ్వడును కుమారుని ఎరుగడు, కుమారుడు కాక కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచునుద్దేశించునో వాడు కాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. కాబట్టి తండ్రిని పరిచయం చేసేది నేనే. తండ్రి తన యొక్క కుమారుని బయలుపరిచింది ఆయనే. చూడండి ఎంత ఇంటిమసీ ఉన్నదో. యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రికి ఎంత ఇంటిమసీ, ఎంత సాన్నిహిత్యము, ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చూడండి. సో జీసస్ హ్యాడ్ మెనీ టైమ్స్ ఎ క్లోజెస్ట్ అండ్ డైరెక్ట్ కాన్వర్జేషన్ విత్ గాడ్. నా వంటి ప్రవక్త అని అన్నప్పుడు మోషేలో ఉన్నటువంటి ఎన్నో స్వభావ లక్షణాలు యేసుక్రీస్తు ప్రభులో కనిపిస్తున్నాయి. కానీ లోకరక్షకుడు యేసుక్రీస్తే. ఇశ్రాయేలీల జనాంగమును బానిసత్వం నుంచి విడిపించింది మోషే, కానీ పాపం అనే బానిసత్వం నుండి మానవ కోట అంతటినీ రక్షించగలిగింది ఒక్క యేసే. చిన్న ప్రార్థన కొరకే తలలోచితాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నాశనమునకు గురి కానయున్న మమ్మను నరకము అనేటువంటి గుంటల్లో పడిపోకుండా తప్పించుటకు నీవు మా ఎడల కృప కలిగి, కనికరమ కలిగి, ప్రేమ కలిగి ఉన్నావు. కాబట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు లోకంలో పంపించి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చుట ద్వారా మమ్మల్ని రక్షించేటువంటి ఏర్పాటును చేస్తున్నావు ప్రభు. ఇందుని బట్టి మేము ఇప్పుడు కూడా నీకు కృతజ్ఞతలమైన దేవా. నీవు మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణ నుండి మేము తొలగిపోక వాక్యం నాకు అంటుకట్టబడి నీ లోకంనకు రావడానికి కావలసిన సమస్త అర్హతలను సంపాదించుకునేలాగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Thank you.